న్యూ ఇయర్ వస్తుంది. ఇంకా ఫెస్టివల్ హాలిడేస్ వస్తున్నాయి గదా! ఇంట్లో వాళ్ళకి ఏమైనా చేశారా? ఈసారి ఇవి చూడండి డోనట్స్ చాలా ఈజీగా, హెల్తీగా, టేస్టీగా మీ ఇంట్లో వాళ్ళ కోసం చేసేయండి. దీనికోసం గోధుమ పిండి లేదా మైదా పిండి ఒక 1 కేజీ తీసుకుంటే దానికి మనకు 200 గ్రామ్స్ షుగర్ కావాలి. ఈ షుగర్‌లో 6-7 ఇలాచీ తీసుకొని వాటిని కూడా మిక్సీలో వేసేసి షుగర్‌తో పాటు నీట్‌గా ఇలా మెత్తటి పౌడర్‌లాగా చేసేసుకోండి. ఇలా పౌడర్ అయిన తర్వాత ఇందులో మనము ఒక 4-5 ఎగ్స్ తీసుకొని వాటిని ఇలా తీసేసి వాటిని కూడా షుగర్ పౌడర్‌లో వేసి నీట్‌గా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనకు కొంచెము పాలు కూడా అవసరము. అది పిండిలో మనము ఇది కలిపేటప్పుడు ఈ లిక్విడ్ అన్నది సరిపోకపోతే కొంచెం మిక్స్ చేసుకోవడం కోసం ఒక చిన్న గ్లాసు పాలు కూడా వేడి చేసి చల్లార్చి పక్కన పెట్టుకోవాలి. ఇది కొన్ని మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా వస్తుంది. ఇందులో ఇలాచీ కూడా వేసాం కాబట్టి మంచి స్మెల్, ఎగ్ అన్నది మంచి ప్రోటీన్, పిల్లలకైనా ఎవరికైనా మంచి హెల్తీగా ఉంటుంది. ఇక ఇప్పుడు మనము పాలు కూడా తీసుకొని కొంచెము వేడి చేసి పక్కన చల్లారబెట్టేసుకుందాము. ఇప్పుడు మనం తీసుకున్న పిండిని ఒక జల్లెడలో వేసి నీట్‌గా జల్లి పట్టేసుకోవాలి. ఈ పిండిలో కొద్దిగా బేకింగ్ పౌడర్ కానీ, ఒకవేళ బేకింగ్ పౌడర్ లేకపోతే కుకింగ్ సోడా అయినా పర్వాలేదు. కుకింగ్ సోడా వేసుకొని టేస్ట్ కోసము కొద్దిగా సాల్ట్ వేసుకొని మొత్తము నీట్‌గా కలిపేసుకోవాలి. ఇది చెయ్యడం చాలా ఈజీ అండి. మీరు ఒకసారి వీడియో చూసిన తర్వాత ఈ ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకున్నారంటే ఇది చేయడం చాలా ఈజీ. మీరు ఇలా ఇంట్లో చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా ఇంట్లో చేసిన ఫుడ్డే తింటారు. బయటది కొనియమని అడగరు వాళ్ళు. వాళ్ళకు మీరు స్కూల్‌కి వెళ్ళేటప్పుడు కూడా స్నాక్స్ లాగా పెట్టడానికి చాలా బాగుంటుంది. ఈవినింగ్ టీ టైంలో పెద్దవాళ్ళు ఒక 2 డోనట్స్ తింటే వాళ్ళకి కూడా హెల్తీగా ఉంటుంది. చాలా మంచిగా అనిపిస్తుంది. షుగర్ వాళ్ళు ఎక్కువ తినకుండా మార్నింగ్ ఆర్ ఈవినింగ్ టీతో పాటు ఒక 2 తినొచ్చు. ఇది బటర్ అండి. ఈ బటర్‌ని మనం ఇప్పుడు లైట్‌గా ఇలా మెల్ట్ చేయాలి. దీన్ని ఎక్కువ మొత్తం మరిగించాల్సిన అవసరం లేదు. జస్ట్ కరిగిస్తే సరిపోతుంది. ఇలా మెల్ట్ అయితే చాలు. ఇప్పుడు దీన్ని తీసుకొని మనము ఇందాక రెడీగా పెట్టుకున్న ఆ పిండిలో వేసుకొని అంతా కూడా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. బటర్ అంతా ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండి అంతా మిక్స్ అయ్యేలాగా ఎక్కడ కూడా ఉండలు లేకుండా కలుపుకుంటూ వేసుకోండి. మొత్తం ఒకేసారి వేయొద్దండి. కొంచెం వేసి పక్కన పెట్టుకొని మిక్స్ చేసుకున్నాక మళ్ళీ వేసుకోండి. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం మామూలు మన కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదా, అది కుకింగ్ ఆయిల్ కొంచెం కలుపుకుందాము. ఎందుకంటే మనకు టేస్ట్‌తో పాటు కొంచెం క్రిస్పీగా వస్తుంది బాగా. అందుకని ఎక్కువ వేయొద్దండి. జస్ట్ చూసారు కదా, ఒక స్పూన్ మాత్రమే కుకింగ్ ఆయిల్ వేసి దాన్ని కూడా నీట్‌గా కలిపేసుకోండి. ఇప్పుడు దీన్నంతటిని కూడా ఉండలు లేకుండా ఇలా చక్కగా నీట్‌గా కలుపుకోవాలి. ఈ పిండి కలపడంలోనే ఉందండి మనకు డోనట్స్ అన్నీ కూడా బాగా నీట్‌గా సాఫ్ట్‌గా రావడం కోసమని. ఈ పిండి మనము సాఫ్ట్‌గా ఉండలు లేకుండా కలుపుకోకపోతే గట్టిగా ఉంటే మాత్రం ఆ డోనట్స్ చేసేటప్పుడు మనకు చాలా చేతులు నొప్పి అనిపిస్తాయి. దీన్ని ఎంత సాఫ్ట్‌గా కలుపుకుంటే మనకు పని అన్నది అంత ఈజీగా వస్తది. ఇప్పుడు మనము ముందుగా ఎగ్స్, షుగర్ మిక్సీలో వేసి పెట్టుకున్నాం కదా, ఆ లిక్విడ్‌ని కూడా పోసేసుకొని ఇదంతా నీట్‌గా కలిసేలాగా స్మూత్‌గా చపాతీ పిండిలాగా కలిపేసుకోవడమే. బాగా మెత్తగా వచ్చేలాగా ఓపికగా కలుపుకోండి. ఈ పిండి కలుపుకోవడం ఒక్కటే మనకు కొంచెం పని అనిపిస్తది. మిగతాదంతా కూడా చాలా ఈజీ అండి. ఇది మీరు ఎంత స్మూత్‌గా నీట్‌గా కలుపుకుంటే అంత ఈజీగా వచ్చేస్తాయి. ఎక్కడ కూడా ఉండలు లేకుండా నీట్‌గా కలిపేసుకోండి. ఇప్పుడు ఇదంతా కలిపేసిన తర్వాత మనం ఇందాక పాలు వేడి చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా చల్లారిపోయి ఉంటాయి. ఆ పాలను కూడా వాటిలో వేసేసి కలిపేసుకుందాము. ఇదిగోండి, ఈ పాలు కూడా ఆ మిక్సీలో కలిపేసి పిండిలో వేసి చపాతీ పిండిలాగా కలిపేయడమే. చూడండి, కలిపే కొద్దీ పిండి బాగా స్మూత్‌గా వచ్చింది. ఈ కన్సిస్టెన్సీ రావాలి. ఇంత మెత్తగా ఉంటే మీకు చేతికి చేయటానికి చాలా ఈజీగా అనిపిస్తుంది. ఇప్పుడు ఒక వెడల్పాటి
చపాతీ పీటను తీసుకొని దానికి ఆయిల్ కొద్దిగా రాసి రెడీ చేసుకోండి. మనం కలిపి పెట్టుకున్న పిండిని ఇలా 4, 5 భాగాలుగా చేసుకోండి. చేసుకున్న తర్వాత వీటిని చపాతీ పిండిలాగా ఆ చపాతీ పీట మీద వేసేసి బాగా ఇలా మంచిగా కలిపేసుకోవాలి. ఎంత బాగా కలుపుకుంటే అంత నీట్‌గా వస్తుంది. దీనికి పొడి పిండి వేసుకొని 2 వైపులా కూడా చపాతీలు ఎలా అయితే మనము ఇలా స్ప్రెడ్ చేసుకుంటామో అలానే స్ప్రెడ్ చేసుకోవాలి. పూర్తి పల్చగా స్ప్రెడ్ చేయకండి, అలా అని చెప్పి మందంగా కూడా స్ప్రెడ్ చేయొద్దండి. ఇలా 2 వైపులా కూడా మనము తిప్పుకుంటూ పొడి పిండి వేసుకుంటూ చక్కగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మీ దగ్గర ఏమన్నా రకరకాల షేప్స్ మౌల్డ్స్ ఉంటే ఆ మౌల్డ్స్ పెట్టి కట్ చేసుకోవచ్చు. మేమైతే ఇక్కడ రౌండ్స్ కట్ చేస్తున్నాము, డోనట్స్ కదా, అందుకని మనకు రౌండ్గా అయితే మనకి ఇంట్లో మంచి గ్లాసులు ఉంటాయి కదా, వాటితోటి రౌండ్గా కట్ చేసుకుంటే డోనట్స్ అన్నవి నీట్గా అన్నీ ఒకే సైజులో వస్తాయి. లేదంటే మీరు మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళ పేర్లు అలా లెటర్స్ కట్ చేస్తే వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్గా తింటారు. లేదంటే మీరు వాళ్ళకి మ్యాథమెటిక్స్లో ఉండే షేప్స్ ఉంటాయి కదా, ట్రయాంగిల్, రెక్టాంగిల్, స్క్వైర్, సర్కిల్ అలా ఏమైనా నేర్పించాలనుకుంటే మీరు అలా కూడా షేప్స్ కట్ చేస్తే వాళ్ళు ఇంకా ఇంట్రెస్ట్గా అవి చెప్పుకుంటూ తింటారు. స్టార్ షేపు అట్లా, లేదంటే మీరు మార్కెట్లో అయినా సరే స్టార్ షేపు, హార్ట్ షేపు అలా వెరైటీ షేప్స్ దొరుకుతాయి. ఆ షేప్స్ మీరు తెచ్చుకొని చేసుకోవచ్చు. లేదంటే చాక్ తీసుకొనైనా కట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడైతే నేను ఇలా రౌండ్గా కట్ చేసేసుకుంటున్నాము. ఇవి చూడండి, పూర్తిగా పల్చగా లేకుండా అలానే మందంగా కూడా లేవు, ఆ రకంగా వచ్చాయి. ఆ మధ్యలో ఉన్న ఆ పిండి కూడా వేస్ట్ అవ్వదు, దాన్ని కూడా మనము డీప్ ఫ్రై చేసుకుంటాము. అవి ఇంకా టేస్టీగా కరకరలాడుతూ చాలా బాగుంటాయండి. ఈ డోనట్స్ అన్నీ కూడా బయట క్రిస్పీగా ఉంటాయి, లోపల ఫ్లఫీగా, స్మూత్గా, టేస్టీగా. బటర్ వేసాం కదా, చాలా టేస్టీగా ఉంటుంది. ఎగ్స్ వేసాం కదా, చాలా హెల్తీగా ఉంటాయి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీరు ఒక్కసారి చేసుకొని ట్రై చేయండి. ఇంకా బయట ఏమన్నా కొనుక్కోవాలన్నా కూడా మనం కొనుక్కోము. ఇట్లా అన్నీ చేసుకున్న తర్వాత వీటిని ఒక మంచి పేపర్ తీసుకొని పేపర్ మీద వేసుకోండి. పేపర్ మీద వేసుకుంటే అదిగో చూసారు కదా, అంత మందం కట్ చేసుకోండి. పేపర్ మీద వేసుకుంటే ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయి. ఇప్పుడు ఇలా అన్నీ చేసుకున్న తర్వాత మొత్తం మనం పిండి అంతా చేసుకున్నాక ఇక ఆయిల్ పెట్టుకొని ఈ ఆయిల్లో మనము నీట్గా వీటన్నిటిని కూడా డీప్ ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత వీటన్నిటిని కూడా నిదానంగా ఆయిల్లో డ్రాప్ చేసేయండి. అవి ఫ్రై అయ్యేలోపు మన ఛానల్కి ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్, ఒక షేర్ అయినా కొట్టండి. ఇలా అవి వేడయ్యేటప్పుడు అట్లా ఆ గంటతో వాటిపైన ఇలా 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 అక్కడ అంటున్నట్టుగా అట్లా అంటే అవి బాగా మంచిగా పొంగుతాయి. ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్ తిప్పేసుకోండి. మంచి కలర్ వచ్చిన తర్వాత మంచి గోల్డెన్ కలర్ వస్తాయి, చూడటానికి మనకు చాలా అట్రాక్టివ్ కలర్ వస్తుంది. మాడిపోకుండా చూసుకోండి. ఒక సైడ్ అయిపోయిన తర్వాత ఇంకో సైడ్ తిప్పేసుకోండి. అయిపోయిన తర్వాత తీసేసుకోవడమే. ఇట్లా మనం చేసుకున్న డోనట్స్ అన్నీ కూడా ముందు ఫ్రై చేసేసుకోండి చక్కగా. ఇవి చేస్తుంటేనే ఎంత మంచి స్మెల్ వస్తుందంటే, దాంట్లో ఇలాచీ వేసాం కదా, ఎగ్ వేసాము, బటర్ వేసాము, అబ్బా అసలు ఎంత మంచి స్మెల్ వస్తుందండి. మీరు చేస్తుంటేనే తినేస్తారు. కొంచెం ఎక్కువ చేసుకోండి, మీ పక్కింట్లో వాళ్ళకి కూడా వచ్చేస్తుంది స్మెల్. బటర్ వేసి చేస్తున్నారు కదా, చాలా మంచి స్మెల్ వస్తుంది కాబట్టి వాళ్ళు కూడా వచ్చేస్తారు. కొంచెం ఎక్కువ చేసుకోండి. చేస్తుంటేనే మీ పిల్లలు తినేస్తారు చాలా వరకు, ఆల్మోస్ట్ ఇంట్లో వాళ్ళు కూడా తినేస్తారు. అంత బాగా వస్తాయి అని చెప్తున్నాను. చూశారు కదా, వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా నార్మల్గా మన అందరి దగ్గర ఉండేవే. ఇవన్నీ కూడా మీరు ఈ హాలిడేస్లో ఒక్కసారి ట్రై చేయండి. ఇది చేయడం కూడా ఏం కష్టం అనిపించదు. ఒకసారి చేశారంటే ఇంకా మీకు ఎప్పుడు ఇలానే చేసుకోవాలనిపిస్తుంది. ఇప్పుడు తీసిన తర్వాత వీటిని పక్కన పేపర్లో కానీ లేదంటే ఏదైనా ఒక బేషన్లో కానీ కాసేపు ఆరనివ్వండి. కొంచెం వేడి తగ్గే వరకు ఆరితే సరిపోతుంది. ఆరిన తర్వాత తీసి ఏదైనా కంటైనర్లో కానీ లేదంటే ఒక క్యాన్లో వేసి మూత పెట్టుకోండి. అలానే బయట ఫ్యాన్ గాలికి వదిలేస్తే వీటికి పైన క్రిస్పీగా ఉంటాయని చెప్తున్నా కదా, ఆ క్రిస్పీనెస్ పోతుంది, చల్లగా మెత్తగా అయిపోతాయి. కాబట్టి కొంచెం వేడి ఆరిన తర్వాత ఒక కంటైనర్లో లేదా ఒక డబ్బాలో వేసి పెట్టుకోండి. ఇవి చూడండి ఎంత క్రిస్పీగా, బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా స్మూత్గా, తింటుంటే నిజంగా నోట్లో పెట్టుకుంటే అలా బటర్ లాగా
కరిగిపోయేలాగా టేస్టీగా వస్తుంది, చాలా బాగుంటుంది. మీరు ఒకసారి మీ ఇంట్లో ఈ డోనట్స్ ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్లో ఖచ్చితంగా చెప్పండి. ఈ సంక్రాంతి ఫెస్టివల్కి సింపుల్ అండ్ స్పెషల్గా ఈ డోనట్స్ చేసి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బాయ్.